అడవికి రాజైనా సరే చలికి వణకాల్సిందే. మరి అట్లాంటి పులులు కావచ్చు, పెద్ద పులులు, పాంథర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు జూ పార్క్లో అవైలబుల్గా ఉంటాయి. చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ఇక చలికాలం వచ్చిందంటే చాలు వాటికి కూడా సపరేట్గా కేర్ కూడా తీసుకుంటూ ఉంటారు. మరి ప్రజెంట్ మనకు పెద్ద పులులు ఏవైతే ఉంటాయో, పులులు కావచ్చు, దాంతోపాటు ఇటు జాగ్వార్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. సో ప్రజెంట్ నేను అక్కడే ఉన్నాను. మరి ఇక్కడ ఎనిమల్ కీపర్ మనతో పాటు ఉన్నారు. పెద్ద పులుకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏ ఎనిమల్స్ ఉంటాయి, దానికి సంబంధించి ఎట్లాంటి కేర్ తీసుకుంటారు వింటర్లో తెలుసుకుందాం. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే ప్రతి ఒక్క జంతువు వనకాల్సిందే. అడవికి రాజైన పెద్ద పులి అయినా సరే, చిన్న ఏ ఎనిమల్ అయినా సరే. సో ఇక్కడ కావచ్చు, ఈ పెద్ద పుల్లకు కావచ్చు, నార్మల్గా ఎనిమల్స్కి సంబంధించి లయన్స్, టైగర్స్, వాటికి సంబంధించి ఎట్లాంటి కేర్ తీసుకుంటారండి? నా పేరు వచ్చేసి టి రవీందర్, ఎనిమల్ కీపర్, కేర్ టేకర్ని. ఇక్కడ మార్నింగ్ రాగానే మేము జంతువులను చూస్తాము. జంతువులు చూసినాక మేము దానికి ఏ విధంగా హెల్త్ ఏందో దాని బిహేవియర్ చూసినాక దాన్ని క్రాల్లోకి వదులుతాము. తర్వాత దానికి ఏమైనా ఫుడ్ తినలేదంటే మేము వెటర్నరీ వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తాము. తర్వాత వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నాక దాన్ని ఓకే చేసేసి మెడిసిన్స్ ఇచ్చేస్తారు మేడం. తర్వాత దానికి చలికాలం కోసం వింటర్కి గన్ని క్లాత్లు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళగానే హీటర్స్ దానికి పెడతాం మేడం. అని నార్మల్గా స్టార్టింగ్ వచ్చేసరికి మనకు చలి కాస్త తక్కువగా ఉంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అంటే టెంపరేచర్స్ అనేది ఏ విధంగా పెడుతూ ఉంటారు చలి తీవ్రత ఉన్నప్పుడు దాన్ని బట్టి? మేడం అది చల్లగా ఉన్నప్పుడే మేము హీటర్స్ వాడతాం మేడం. చల్లలేంది దానికి ఇలాంటివి దానికి ప్రొచేయం మేడం. అసలు అని చలి ఉన్నప్పుడే ఎక్కువ పెడతాం మేడం వీటికి హీటర్స్. అలాంటి ముఖ్యంగా ఏ సమయంలో పెడుతూ ఉంటారు? ఉదయం కావచ్చు, రాత్రి సమయంలో కావచ్చు, టెంపరేచర్ ఎట్లా సెట్ చేస్తూ ఉంటారు? ఈవినింగ్ వెళ్ళేటప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది మేడం, అప్పుడు చలిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి పెడతాం మేడం. వాటికి పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాం. మన ముఖ్యంగా ఈ టెంపరేచర్కి సంబంధించి హీటర్స్తో పాటు ఇంకేమేమి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ గన్ని బ్యాగ్తో పాటు ఇంకా చాలా వరకు అంటే కింద కూడా మనకు ఎక్కువగా చలి అనేది ఉంటూ ఉంటుంది. భూమి మీద ఉన్నా కావచ్చు, కేజ్లో ఉన్నా కావచ్చు, వాటికి సంబంధించి ఏమైనా పెడుతూ ఉంటారా? మార్నింగ్ వచ్చేసి మేము వాటర్ తోటి అవి కొడతాం మేడం. అంటే నార్మల్గా వాటర్ అనేది కూడా చాలా కూల్గా ఉంటుంది. వాటికి దాహమైనప్పుడు కావచ్చు, వాటర్ ఇచ్చేది కావచ్చు, ఫుడ్కి సంబంధించి కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఎట్లా వేస్తూ ఉంటారు? మీకు జంతువు కొంచెం వీక్గా ఉంటే వెటర్నరీ వాళ్ళకి ఇంప్లాంట్ చేస్తాము. వాళ్ళు చూసి దానికి జంతువుకి ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు చేస్తే మేము దానికి ఫుడ్ పెడతాం మేడం. దాంట్లో ఫుడ్లో కలిపి పెడతాం మేడం. పూర్ణంగా దాదాపు వింటర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క జంతువుకి కూడా కేర్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఏవైతే కేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మొత్తం గన్ని బ్యాగ్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఒకసారి కూడా మనం గేట్కి చూసుకున్నట్టయితే అదేవిధంగా విండోస్కి సంబంధించి కూడా మొత్తం టోటల్గా కూడా గన్ని బ్యాగ్స్తో కవర్ చేశారు, ఏ విధమైన చలి ఉండకుండా. అదేవిధంగా ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకు సపరేట్గా ఇక్కడ హీటర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉదయం సమయంలో మనకు ఎక్కువగా చలి తీవ్రత ఉంటుంది, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతూ ఉంటాయి. ఇక రాత్రి సమయంలో కూడా మనకు ఎక్కువగా చలి అనేది ఉంటూ ఉంటుంది. సో ఇట్లాంటి సమయంలో జంతువులు కూడా తట్టుకునే విధంగా వాటర్ హీటర్స్ కూడా పెట్టడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉండగా జంతువులకు సంబంధించి కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా టెంపరేచర్స్ అనేది అంటే ఉదయం సమయంలో మనకు ఎక్కువగా చలి తీవ్రత ఉంటుంది, రాత్రి సమయంలో ఎక్కువగా చలి తీవ్రత ఉంటుంది. సో ఈ సమయంలో వీటికి సంబంధించి కూడా మనకు సపరేట్గా వాటర్ హీటర్ పెట్టి సమయాన్ని బట్టి కూడా హీటర్ అనేది కూడా చేంజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. అదే విధంగా గన్ని బ్యాగ్స్ కావచ్చు, హీటర్స్ కావచ్చు, దాంతోపాటు మనకు ఎప్పటికప్పుడు కూడా కింద మనం చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు ఇక్కడ ఏదైతే ఉందో చల్లగా ఉంటూ ఉంటుంది కింద భూమి మీద కావచ్చు, అదేవిధంగా సిమెంట్ కావచ్చు. సో కేజీకి సంబంధించి సో ఇట్లాంటి సమయంలో ఏంటంటే కింద చలి తీవ్రత ఉంటుంది కాబట్టి చెక్క బల్ల ఏదైతే ఉంటుందో ఒక బల్లపీట కూడా ఈ కేజ్లో అమర్చడం జరిగింది. ఈ బల్లపీట అంటే మనకు చాలా వరకు కాస్త వెచ్చగా వేడిగా ఉంటుందని చెప్పేసి వాటి కోసం సపరేట్గా ఈ వింటర్లోనైతే కేర్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రతి కాలంలో కూడా మనకు ఈ జంతువులకు సంబంధించి కేర్ అనేది ఉంటూ ఉంటుంది. మనకు వానాకాలం వచ్చినా కావచ్చు, అదేవిధంగా ఎండాకాలం వచ్చినా కావచ్చు, సపరేట్గా కేర్ ఏ విధంగా అయితే తీసుకుంటూ ఉంటారో చలికాలం వచ్చేసరికి కూడా కాస్త ఎక్కువగా కేర్ అయితే తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మనతో పాటు నెహ్రూ జూలాజికల్ పార్క్కి సంబంధించిన క్యూరేటర్ ఉన్నారు, వసంత గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేము ప్రతి సీజన్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక వింటర్ సీజన్ వస్తే మరీ ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం గాను ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మేము? మా జూ పార్క్లో వింటర్ అనక సీజనల్గా వర్షాకాలంలో వర్షాకాలంకు తగ్గట్టు అండ్ చలికాలం తగ్గట్టు మనం అరేంజ్మెంట్స్ చేస్తాము. ఎనిమల్స్కి ఏంటంటే ఎక్కువ చలి పెట్టకుండా వెచ్చగా ఉండేటట్టు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాము. అందులో భాగంగా ఎక్కువ నైట్ హౌసెస్ ఉంటే వాటి నైట్ పూట ఎక్కువ చలి పెడుతుంది కాబట్టి వాటి ఎన్క్లోజర్స్ చుట్టూ మనము గన్ని రోల్స్ చుట్టేస్తాము. తర్వాత లోపల నైట్ హౌస్ లోపల కూడా హీటర్స్ పెడతాము. ఇంకా అవి కూర్చున్న దగ్గర చల్లగా ఉండకుండా వుడెన్ ప్లాంక్స్
పీటల్ లాగా అరేంజ్ చేస్తాము. తర్వాత బర్డ్స్ అయితే చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి వాటి చుట్టూ కూడా మనము గ్రీన్ షేడ్ నెట్ కట్టేస్తాము. టాప్ పోర్షన్లో కూడా చలి రాకుండా మనం మొత్తం కవర్ చేస్తాం గన్ని రోజుతోని. తర్వాత వాటి లోపల కూడా డ్రై గ్రాస్ ఒకటి పెడతాం వెచ్చగా కూర్చోవడానికి. తర్వాత బాస్కెట్ గంపలు ఉంటాయి కదా, వెదురు గంపలు పెడతాం ఎందుకంటే అందులో పోయి వెచ్చగా కూర్చోవడానికి. ఇంకా తర్వాత స్నేక్స్ కూడా ఈ చలికాలం బాగా ఎఫెక్ట్స్ అవుతాయి కాబట్టి వాటి ఎంక్లోజర్స్లో మనము 100 రోజు క్లియర్ బల్బ్స్ పెడతాం వెచ్చదనం క్రియేట్ చేయడానికి. డ్రై గ్రాస్, బ్యాంబూ డ్రై లీఫ్ అనేది అరేంజ్ చేస్తాము. తర్వాత నాక్టర్నల్ హౌస్లో ఎప్పుడు మనము ఏసీ ఉంటుంది, వాటి క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి నైట్ లైట్స్ అని పెడతాం. సో ఈ 3.5 months మనము అవి ఏసీ అనేది ఆఫ్ చేస్తాం. సో ఓవరాల్గా ఏంటంటే ఎక్కడ పోయినా కానీ వాటికి వెచ్చదనం అనేది ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ఇంకోటి ఏంటంటే వాటి ఫుడ్లో కూడా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ ఇవ్వకుండా కొంచెం బాడీలో హీట్ క్రియేట్ చేసే ఫుడ్స్ అనేది ఇస్తాం. తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వింటర్ కేర్ అనేది దాదాపు ఎన్ని మంత్స్ పాటు చూస్తూ ఉంటారు? దాదాపు ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది మేము అంటే వింటర్ కేర్ తీసుకోవడం కావచ్చు చలికి సంబంధించి? అంటే మనకి ఇప్పుడు అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వర్షాలు ఉన్నాయి. మేము వర్షాలు తగ్గగానే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. నవంబర్ ఫస్ట్ వీక్ నుండే నెమ్మదిగా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనం వార్తలో చూసాం ఎక్కువ కూల్ వెదర్ అనేది ఉంటుంది, తర్వాత చల్లగాళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పడంతో ఇమ్మీడియట్గా నవంబర్ ఫస్ట్ నుండే మనము రాకముందే చలి పెరగకముందే స్టార్ట్ చేసాము. తర్వాత ఫుడ్లో కూడా వెటర్నరీ వింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే బాడీలో హీట్ క్రియేట్ చేసేటట్టు బి కాంప్లెక్స్ కానీ కాల్షియం సప్లిమెంట్స్ కానీ ఇది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం సమయంలో కావచ్చు రాత్రి సమయంలో కావచ్చు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో ఆ సమయంలో హీటర్కి సంబంధించి ఏ విధంగా పెడుతూ ఉంటారు? మళ్ళీ మార్నింగ్ సమయంలో ఎట్లా ఉంటుంది మ్యామ్? ఇప్పుడు మార్నింగ్ డే టైంలో అమ్మ కొన్ని ఎనిమల్స్ మనము రిలీజ్ చేస్తాం, కొన్ని లోపల ఉంటాయి. లోపల ఉన్న వాటికి డే టైంలో ఎనిమల్ కీపర్స్ ఉంటాయి కాబట్టి కంట్రోల్ చేస్తూ పెడుతుంటారు, కొద్దిసేపు వేయడము ఆఫ్ చేయడం అట్లా. నైట్ వెళ్ళేటప్పుడు మొత్తం బయట నైట్ హౌసెస్కి గన్ని రోజు అన్ని చలి వెళ్ళకుండా పెడతాం కాబట్టి నైట్ పూట ఆఫ్ చేసి మళ్ళీ మార్నింగ్ ఏదైతే ఎనిమల్ లోపల ఉంటుందో వాటికి ప్రొవైడ్ చేస్తాం. మొత్తం నెహ్రూ జూలాజికల్ పార్క్లో దాదాపు ఎన్ని ఎనిమల్స్ ఉన్నాయి మ్యామ్? దాదాపు ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి మ్యామ్? 194 స్పీసీస్ ఉన్నాయి, 2400 రకాల జంతువులు ఉన్నాయమ్మా. సో ముఖ్యంగా మీరు చెప్పినట్టుగానే పక్షులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో చాలా వరకు ఈ వింటర్ సీజన్లో వాటికి కూడా వ్యాధులు కావచ్చు, మన నిమోనియా కావచ్చు అవి కూడా వస్తుంటాయి. వాటికి సంబంధించి వాటర్లో కావచ్చు, ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు మ్యామ్? బర్డ్స్కి ఏంటంటే వింటర్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కదా, ఏం చేస్తామంటే మేము వాటి ఎంక్లోజర్లో ఎవ్రీ వీక్ బర్నింగ్ చేస్తాం. ఎందుకంటే వాటితో ఏమన్నా వాటికి వామ్స్ అవి ఫుడ్లో స్టమక్లో వస్తుంటాయి కాబట్టి డీవార్మింగ్ రెగ్యులర్గా చేస్తారు. తర్వాత బర్నింగ్ చేస్తారు, ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మొత్తం ఎంక్లోజర్ శానిటైజ్ చేస్తారు. తర్వాత అందులో ఉండే సాయిల్ని కూడా మనం రీప్లేస్ చేస్తుంటాం, ఎవ్రీ మంత్ అట్లా రీప్లేస్ చేసేస్తాము. తర్వాత బాస్కెట్స్, డ్రై గ్రాస్ రెగ్యులర్గా మారుస్తూ ఉంటాం. ఆ బాస్కెట్ని కూడా మనం ఎండలో పెట్టి అంటే 2 sets పెడతాము కంటిన్యూస్గా వాడకుండా. తర్వాత వాటి వాటర్లో కూడా వీళ్ళు వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు, న్యూమోనియా అవి రాకుండా ప్రికాషనరీగా వ్యాక్సిన్స్ కూడా ఇస్తారు. తర్వాత ఎంక్లోజర్ చుట్టూ కానీ లోపల కానీ అండ్ లైమ్, తర్వాత టర్మరిక్ వేసేసి కొంచెం వాటికి స్టెరిలైజేషన్ లాగా ఉండాలని ఎంక్లోజర్ అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మేము? టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేయడం జరిగిందా? లేదంటే అంటే నార్మల్గా మనకు ఉదయం చాలా ఎక్కువగా చలి ఉంటుంది, సాయంత్రం 5 అవర్తోనే కూడా చలి తీవ్రత కనిపిస్తూ ఉంది కదా, సో ఏమైనా టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించి? టైమింగ్స్ అమ్మ రెగ్యులర్ టైమింగ్సే ఉన్నాయి, ఏ సీజన్ అయినా కానీ రెగ్యులర్ మార్నింగ్. ఎందుకంటే ఎనిమల్స్ అని కాకుండా విజిటర్స్ కూడా చాలా ఆల్ ఓవర్ ఇండియా నుండి వస్తుంటారు, అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి రెగ్యులర్ టైమింగ్సే 8:30 to 5. ప్రస్తుతం మనకు నెహ్రూ జూలాజికల్ పార్క్ సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ అదేవిధంగా వెటర్నరీ డాక్టర్ హకీం గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్, ప్రతి సంవత్సరం సీజన్కి తగ్గట్టు కూడా జంతువులకు సంబంధించి ఫుడ్ దాంతోపాటు మెడిసిన్ అనేది కూడా చేంజ్ చేస్తూ ఉంటారు కదా, సో ఈ సంవత్సరం చలికాలంకి సంబంధించి ఏ విధమైన ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు, ఏ విధమైన ఏర్పాట్లు చేశారు సార్? మనం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా ఇలాంటి వింటర్ సీజన్ అరేంజ్మెంట్స్. ముఖ్యంగా ఈ జంతువులు వింటర్ సీజన్లో ముఖ్యంగా చలి ఎక్కువగా కావడం, టెంపరేచర్ పడిపోవడంతో నిమోనియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైట్ టైగర్స్ కానీ, అది కప్స్ కానీ, ఫాన్స్ కానీ, ఇలాంటి చిన్న చిన్న అనిమల్స్కి ఎఫెక్ట్ ఎక్కువగా అవుతాయి. అందుకొరకు వాటికి ఏం చేస్తామంటే ఎప్పుడైతే టెంపరేచర్ బాడీలో మన ఎన్వైరన్మెంట్లో టెంపరేచర్ తగ్గినప్పుడు దాని యొక్క ఎనిమల్ కమ్స్ అండర్
స్ట్రెస్లో వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా స్ట్రెస్ కంపేర్ చేయడానికి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇవ్వాలి దాన్ని ఖచ్చితంగా. ప్రతిరోజు వాటర్లో ఫీడ్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత వాటికి నిమోనియా రాకుండా ఆల్రెడీ మేడం క్యూరేటర్ గారు చెప్పారు, హీటర్స్ అరేంజ్మెంట్, గన్ని రోల్స్ అవన్నీ చేయాలి. దానికి టెంపరేచర్ ముఖ్యంగా రెప్టైల్స్కి వస్తే ముఖ్యంగా అవి కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్, అవి థర్మో రెగ్యులేటరీ మెకానిజం అనేది దాంట్లో టిపికల్గా ఉంటుంది. సో అవి నేచురల్గా అయితే ఏంటంటే లోపల బొరేల్లో ఉండి దానికి అవి కాపాడుకుంటాయి. మనం ఇక్కడ క్యాప్టివిటీలో పెట్టినాము కాబట్టి వాటిని మన నైట్ హౌస్ ఎంక్లోజర్లో ఈ రెప్టైల్స్లో పర్టికులర్ సరీసృపాలకు మాత్రం మనం ఖచ్చితంగా లైటింగ్ అరేంజ్మెంట్ చేయాలి. లైటింగ్ అరేంజ్మెంట్ వల్ల దాని యొక్క బాడీ టెంపరేచర్ను మెయింటైన్ చేయాలి. కోల్డ్ బెడ్ థర్మో రెగ్యులేటరీ మెకానిజం ఆ విధంగా దాన్ని మెయింటైన్ చేసినప్పుడు అవి స్వస్థంగా ఉంటాయి. తర్వాత జనరల్లీ వింటర్ సీజన్ రెప్టైల్స్ అనేది ఫుడ్ తక్కువ తీసుకుంటాయి. తర్వాత మనము కార్నివోర్స్ తీసుకుంటే ఫుడ్ విషయంలో కూడా అతి జాగ్రత్త తీసుకోవాలి. కార్నివోర్స్ విషయంలో వింటర్ సీజన్లో పర్టికులర్లీ లయన్, టైగర్, పాంథర్స్ ముందు తినేదానికంటే ఎక్కువగా 20% ఫుడ్ ఎక్కువ తింటాయి. తర్వాత క్రోకోడైల్స్ మాత్రం వింటర్ సీజన్లో రెప్టైల్ కాబట్టి ఫుడ్ను చాలా వరకు తగ్గిస్తాయి. తర్వాత ఇవి బీఫ్ అలాంటివి మనం ఇస్తుంటాం కాబట్టి వాటితో పాటు వేడి మంచిగా రావడానికి, మంచిగా ఎనర్జీ కావడానికి వాటి బీఫ్తో పాటు దాంట్లో ఉన్న ఫ్యాట్ కూడా దానికి మన అసిమిలేషన్ బాడీ కావడానికి, టెంపరేచర్ బాడీని మెయింటైన్ చేయడానికి దానికి ఉపయోగపడుతుంది కార్నివోర్స్కి. ఈ విధంగా తర్వాత యాజ్ పర్ రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం ఎవ్రీ మంత్ మనము ఫీకల్ శాంపుల్ టెస్ట్ చేయడము, డివార్మింగ్, వ్యాక్సినేషన్ చేయడము, జబ్బులు రాకుండా ట్రీట్మెంట్ చేయడం యాజ్ పర్ షెడ్యూల్, ఇవి మేము రెగ్యులర్ చేసి తర్వాత ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఫీల్డ్లో మనం యాంటీబయాటిక్ పౌడర్ను మనం ఖచ్చితంగా కలిపినప్పుడు 7 days వరకు ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే సార్, ముఖ్యంగా వింటర్ సీజన్ వచ్చిందంటే అంటే ఈ చలికాలంలో ఎక్కువగా ఎట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సార్ జంతువులకు సంబంధించి? ముఖ్యంగా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వల్ల నిమోనియా రావడము, బ్రాంకైటిస్ దగ్గు రావడము, రైనైటిస్, ముక్కులు చెడిపోవడం అలాంటివి జరుగుతుంటాయి. ఇవి ఎక్కువగా చిన్న ఫాన్స్కు అంటే చిన్న మన డీర్ ఫ్యామిలీ పిల్లలకు టైగర్ కప్స్ ఉంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం. వాటిని అతి జాగ్రత్తగా నైట్ హౌస్లో పెట్టి వాటిని హీటర్స్ పెట్టి ఆ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. ఉదయమే దాన్ని బయటికి తీయకుండా మనం కొంత ఎండ వచ్చిన తర్వాత తీస్తే చాలా మంచిది. పర్టికులర్లీ వైట్ టైగర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, చిన్న కప్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, తర్వాత పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక బర్డ్స్ విషయానికి వస్తే ఎక్కువగా మనకు బర్డ్స్ అనేవి కూడా ఎన్నో రకాల వెరైటీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. వాటికి సంబంధించి అంటే చిన్న సెన్సిటివ్ బర్డ్స్ అని చెప్తూ ఉంటాము, ప్రతిదీ కూడా తొందరగా ఎఫెక్ట్ అయ్యేది కూడా బర్డ్స్కే. మరి అట్లాంటి బర్డ్స్కి సంబంధించి కూడా ఎట్లాంటి కేర్ తీసుకుంటూ ఉన్నారు సార్? మనం ముఖ్యంగా మనం చెప్పినట్టు ఎవ్రీడే మనం వాటర్లో బి కాంప్లెక్స్ మన టెంపరేచర్ సప్రెస్ అయినప్పుడు అవి స్ట్రెస్లోకి వస్తాయి కాబట్టి అవి రెగ్యులర్ ఇవ్వడము, దాంతోపాటు నైట్ హౌసెస్ను గన్ని రోల్స్తో కవర్ చేయడము, తర్వాత ఈ బర్డ్స్ అనేది కూర్చొని చిన్న నెస్ట్లు డబ్బాలు అరేంజ్ చేస్తాం. ఆ నైట్ టైంలో చలి నుంచి కాపాడడానికి అవి నెస్ట్లో పోయి డబ్బాల్లో పోయి కూర్చుంటుంది, అట్లా చలి నుంచి కాపాడుకుంటాయి. తర్వాత ముఖ్యంగా గింజలలో కూడా మనం బి కాంప్లెక్స్ అలాంటివి కూడా కలిపి వేస్తున్నాం. స్ట్రెస్ ఎప్పుడు టెంపరేచర్ ఏదైనా సరే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానివ్వండి ఎండలో కానివ్వండి ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణం, ఒక సీజన్ ఇంకో సీజన్ వచ్చినప్పుడు ఎనిమల్ ఖచ్చితంగా స్ట్రెస్లోకి వస్తాయి, బర్డ్స్ ఎనిమల్స్. అలాంటప్పుడు వీటిని బి కాంప్లెక్స్ సపోర్ట్ ఇస్తే చాలా వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. బర్డ్స్ కూడా అలాంటి పరిస్థితి వస్తాయి. ఓకే సార్, ఇంకా వాటర్కి సంబంధించి ఏమైనా హాట్ వాటర్ గుట్లా ఇస్తూ ఉంటారా? ఏ విధంగా ఉంటుంది సార్? అదే గోరువెచ్చని నీళ్ళు ఇస్తే మంచిది, ఎందుకంటే మన వాటర్ వేడి చేసి అందులో బ్యాక్టీరియా చనిపోయిన తర్వాత ఆ వాటర్ ఇస్తే గోరువెచ్చగా ఉంటే మంచిది. ఎందుకంటే చలి నీళ్ళు ఇవ్వద్దు ఈ కాలంలో, ఓన్లీ ఎండాకాలంలో మాత్రం తీసి ఇస్తే ప్రాబ్లం ఉండదు, కానీ ఈ సీజన్లో మాత్రం గోరువెచ్చని నీళ్ళు ఇస్తే మంచిది. చూస్తూ ఉన్నాగా నెహ్రూ జూలాజికల్ పార్క్కి సంబంధించి అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని చెప్పేసి అయితే ఇటు క్యూరేటర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఫుడ్కి సంబంధించి కావచ్చు, మెడిసిన్కి సంబంధించి కావచ్చు, ఆ జంతువు ఏ విధంగా ఉంది దాని ఆరోగ్యంకి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా వాటికి సంబంధించి చెక్కింగ్ చేసి దాంతోపాటు వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక మెడిసిన్స్తో పాటు ప్రతి సీజన్కి తగ్గట్టు వాటికి ఆహారంకి సంబంధించి కూడా చేంజ్ చేస్తున్నామని చెప్పేసి, అదేవిధంగా వింటర్కి సంబంధించి కూడా ప్రతి జంతువుకి సంబంధించి పెద్ద పులి దగ్గర నుంచి ఇటు పాములు కావచ్చు, పక్షులు కావచ్చు, అన్నిటికీ కూడా సపరేట్గా ఏర్పాట్లు చేశామని చెప్తా ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే చలికాలంకి సంబంధించి నెహ్రూ జూలాజికల్ పార్క్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవైపు మెడిటేషన్, అదేవిధంగా మరోవైపు ఫుడ్కి సంబంధించి అయితే అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇవి నెహ్రూ జూలాజికల్ పార్క్కి సంబంధించి చలికాలంకి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.